అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున మా దేవా, నీ స్తోత్రనైనా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ బలిష్టమైన రెక్కల కింద కృప చూపిస్తూ నిత్యము మమ్మల్ని ఆనందింపజేస్తున్న విధానానికై నీ స్తోత్రనైనా. ఇదిగో తండ్రి, ఈ ఆదివార ఆరాధనలో తండ్రి నీ పిల్లలమైన మేము నీ పాదముల చెంత చేరి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా దేవా, సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి దేవా, నీ ఆత్మశక్తిని కొద్దిసేపు నాపై ఉంచి నీ పిల్లలకు కావలసిన వర్తమానాన్ని నా ద్వారా వినిపిస్తారని నమ్ముతున్నాను. వింటున్న నీ పిల్లలు కూడా తండ్రి దేవా, వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి తండ్రి నీ మాటలు, నేను చెప్పబోయే ఈ మాటలు నీ మాటలుగా స్వీకరించి తండ్రి వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన నీ సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఆదివార ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కొన్ని మంచి సంగతులను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన కొరకు రాయించిన ఈ గ్రంథంలో నుండి అనేక సంగతులు మన కొరకు రాయించాడు. వాటిలో కొన్ని సంగతులు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలపై దయ్యపు దాడులు అనే ఈ టైటిల్ మీద దేవుని పిల్లలపై దయ్యపు దాడులు. ప్రియమైన దేవుని వారలారా, మొదటి నుంచి కూడా అపవాది అనేవాడు మనకు విరోధిగా, మనకు శత్రువుగా ఈ లోకంలోనికి వచ్చిన మనపై దేవునికి దక్కనీయకుండా చేయాలని వాడి ఉద్దేశం. వాడు చేసిన ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యాడని చెప్పక తప్పదండి. సాతాను మన విరోధి. మనకు విరోధి ఏందండి వాడు అంటారా? అపోస్తులైన పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు అన్నాడు. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మనకి వాడికి విరోధం ఏంటి? ఏమండి, వాడిని ఎప్పుడైనా మీరు చూసారా? మనం ఎప్పుడైనా చూసినామా వాడిని? చూడలేదు. మరి మనకి విరోధం ఏంది? దేవుడు చెబుతున్నాడు, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మన విరోధా? అవును, వాడితోనే మీ శత్రుత్వం. మీకు వాడే విరోధి. ఎందుకు? వాడికి మనకి ఏ ఆస్తి పంపకాలలో విరోధం వచ్చింది? వాడికి మనకి ఏ భాగ పంపకాలలో విరోధం వచ్చింది? మనకి విరోధి ఏంది వాడు? ఒకప్పుడు పరలోకంలో దేవదూతగా ఉన్నవాడు, అన్ని దూతల మీద అధికారిగా ఉన్నవాడు, దేవుని సింహాసనం కూడా కావాలని కోరుకున్నాడు. అప్పుడే దేవుడు వాణ్ణి
మిఖాయేలు ద్వారా యుద్ధం చేయించి వాడిని కొట్టి భూమి మీదకి పడేశాడు. మనకి శత్రుత్వం యాడొచ్చిందంటే దేవుని సింహాసనం మనకి నా పిల్లలకి ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. కానీ ఇది అనుకుందో అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ ఆ సింహాసనం కూడా నాకైతే బాగుండు అనుకుంది. అక్కడే కొట్టింది దెబ్బ వాడికి. అక్కడే వచ్చింది దేవునికి వాడికి. అక్కడే వచ్చి పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత దేవుడు చెబుతున్న మాట చూడండి ఒకసారి. మనకి జాగ్రత్తగా తన పిల్లలమైన మనకి, భూమి మీద ఉన్న మనకి ఆయన చెబుతున్న జాగ్రత్త చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అన్నాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ? భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ? వాడు మీ యొద్దకే దిగి వచ్చాడు. మీ శత్రువైన అపవాది మీ యొద్దకే దిగి వచ్చాడు. మీ యొద్దకు దిగి వచ్చాడు గనుక మీకు శ్రమ. ఇక్కడి నుంచి మీకు శ్రమ. వాడు బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అన్నాడు. ఎవరి మీద ఈడి క్రోధ? ఎవరి మీద ఈడి క్రోధ అంటే దేవుణ్ణి ఏమి చెయ్యలేని ఈడు దేవుని పిల్లలమైన మన మీద ఈడికి క్రోధ. ఎందుకు? ఆయన ఏం చేయలేడు. అందుకే ఇక్కడ భూమి మీదకి వచ్చిన మిమ్మల్ని పట్టుకోవాలనుకున్నాడు. మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని దేవుని దగ్గరికి చేరనీయకుండా మిమ్మల్ని పాపములో ముంచి ఇక్కడనే ఉంచి పాతాళానికి పంపించాలని వాడి ఆలోచన. అందుకే బహుక్రోధం గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అన్నాడు. అక్కడి నుంచి రావటమే రంగప్రవేశం. వాడి రాక ఎక్కడి నుంచి జరిగిందో తెలిసిన? పాతాళం నుంచి జరిగింది వాడి రాక. రావటమే ఎక్కడికి వచ్చిండు? ఏదేను తోటలోనికి వచ్చిండు. ఏదేను తోటలోనికి రావటమే. ఏం మాట్లాడింది అవ్వమ్మతోటి ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని చెప్పింది. దేవుడు చెప్పిన మాట ఏంది? దేవుడు చెప్పిన మాట ఏంది? ఈ పండు తిను తినమని నిశ్చయంగా మీరు చస్తారు అన్నాడు. దయ్యమేం చెప్పింది? వచ్చి పండు తింటే దేవతలు అయిపోతారు మీరు చెప్పింది. చెడగొట్టటమే కదా వాడి పని. నా పిల్లలైన వారు ఏ రోజైనా నా దగ్గరకు రావాలని తండ్రి కోరిక. ఆ కోరిక జరగకూడదు. అది ఎప్పుడైనా వాళ్ళకి అది తెలియకూడదు. వాళ్ళని మభ్యపెట్టాలి. ఈ లోకంలో ఈ లోక ఆశలను చూపించి, ఈ లోక ఆశల్లో ఉన్న వాటిని చూపించి, లోకంలో ఉన్న శరీర ఆశలను చూపించి వీళ్ళని ఇక్కడనే మభ్యపెట్టాలి, ఇక్కడనే బ్రతికించాలి, ఇక్కడనే ఉంచాలి, తర్వాత పాతాళానికి పంపాలన్నది వాడి కోరిక. అందుకే వచ్చింది అవ్వ దగ్గరికి. వచ్చి అన్నది, ఇది నిజమా అన్నది. ఏది నిజము? ఇది నిజమా? ఈ పండు తిను తినమని నిశ్చయంగా మీరు చస్తారని దేవుడు చెప్పానా? అప్పుడు అన్నాడు, అవ్వమ్మ అన్నది, మేము దేవతలమైపోతామా అనుకుంది. మేము దేవతలమైపోతామా అనుకుంది. ఆ పండుకెళ్ళి చూడగలడు. ఎలా కనపడదట పండు వాళ్ళకి. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆ కన్నులకు ఎట్ట కనపడదంట ఆ పండు? అందమైందిగా కనపడదంట, రమ్యమైందిగా కనపడదంట. సాతాను ఎంత మాయ చేసిందండి, సాతాను ఎంత మోసం చేసింది. దేవుని ప్రతిరూపాలుగా ఈ లోకానికి వచ్చిన మనల్ని అందరినీ మభ్యపెట్టి ఏదో ఒక లోకాశలను చూపించి మనిషిని మోసం చేసి దేవుని దగ్గరికి చేరనేయకుండా చెయ్యాలనే దాని ప్రయత్నంలో అది సఫలమైందని చెప్పక తప్పదు. అక్కడి నుంచి వచ్చిందా? అలా నుంచి వచ్చిన తర్వాత లోతు దగ్గరికి వచ్చిన తర్వాత లోతునేం చేసింది? ఆదికాండం 19 అధ్యాయం 31, 32 వచనాలు చూడండి ఒకసారి. అట్లుండగా అక్క తన చెల్లితో, తన తండ్రి ముసలవాడు సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి వాళ్ళు. సదోమ గొమొర్రా తగలబడిపోయిన తర్వాత, దేవుడు తగలబెట్టి అయిపోయిన తర్వాత, మొత్తం సదోమ గొమొర్రాలో ఉన్న మొత్తం జనమంతా చనిపోయిన తర్వాత వాళ్ళు సోయారు అనే ప్రాంతానికి వచ్చేసిండ్రు. ఎవరు? లోతు కుమార్తెలిద్దరు. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది, అయిపోయింది, వెళ్ళిపోయింది ఆమె. ఇంకెవరు మిగిలినరు? లోతు ఇద్దరు కూతుర్లు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సోయారు ప్రాంతానికి వచ్చారు. సోయారు ప్రాంతంలో ఒక కొండ గుహలో ఉన్నారు. అప్పుడు అక్క తన చెల్లెలతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుంది? మన తండ్రి ముసలవాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి అతనితో చేయనిచ్చి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాం రమ్మని చెప్పాను. ఎవరి వలన ఎవరు సంతానం కలుగు చేసుకుంటున్నట? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి ఎవరు ఏ పురుషుడు లేడు అంటుంది అక్క చెల్లెలతోటి. సర్వలోక మర్యాద చొప్పున పోవటానికి ఏ పురుషుడు లేడా? మీరు ఏ ప్రాంతానికి వచ్చారు? సోయారు ప్రాంతానికి. సోయారులో ఎవరు లేరా? అబ్రహాం ఎక్కడున్నాడు? కానానులో ఉన్నాడు. కానానులో ఎవరు లేరా? కానానులో అబ్రహాం దాసులు లేరా? కానానులో జనం లేరా? ఉన్నారు. ఏం ఆలోచన కలిగిందండి వీళ్ళకి! ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందో చూడండి. తండ్రికే ద్రాక్షారసం ఇచ్చి తండ్రితో ఉండాలనుకుంటున్నారు. తండ్రి వలన సంతానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఒక నీతిమంతుడు లోతు, ఆయన జడగొట్టడానికి ప్లాన్లు చేస్తున్నారు వీళ్ళు. ప్రేమైన దేవుని వారలారా, సాతాను యొక్క ఆలోచనలు చూడు ఎలా ఉన్నాయో. సాతాను యొక్క ఎత్తుగడలు చూడండి ఎలా ఉన్నాయో. మన పాఠమేది? దేవుని పిల్లలపై దయ్యపు దాడులు. ఒక నీతిమంతుని చెరపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. మరో నీతిమంతుని ఒక ఆయన చూస్తారా? మళ్ళీ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు అయ్యుండిరి. ఏలీ ఎవరు? ప్రధాన యాజకుడు, దేవుని ఆలయంలో చావ చేసుకునేవాడు ఏలీ. ఆయన కుమారులు ఎలాంటి వాళ్ళు అంట? దుర్మార్గులు అన్నాడు. ఏలీ కుమారులు ఒక దేవుని చావకని కొడుకులా? అవును. ఏం చేస్తున్నారు వాళ్ళు? దుర్మార్గులు అన్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22, 24 చూడండి ఒకసారి. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు
తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయనించుటను వారిని పిలిచి ఇట్లను తండ్రి పిలిచి ఇట్లా అంటున్నాడు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడ్ల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనను యెహోవా విషయంలో పాపం చేసిన ఎడ్ల వాని కొరకు దేవుడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రి మాట వినలేదు అన్నాడు. ఏలీ ఎవరు? ప్రధాన యాజకుడు. ఏలీ ఎవరు? దేవుని సేవకుడు. ఏలీ కుమారులంట ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చిన ఆడవాళ్ళతో శయనిస్తున్నారట, చర్చికి వచ్చిన ఆడవాళ్ళతో వ్యభిచరిస్తున్నారట. ఇదేంటి? తండ్రి సేవకుడు, కొడుకులు చేస్తున్న పని చూడు. ఏం జరిగింది? సాతాను యొక్క ఎత్తుగడ, సాతాను యొక్క ఆలోచనలు ఏ విధంగానైనా దీన్ని చెరపాలి, వీళ్ళని తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి చేరకూడదు. ఎప్పుడైనా పాతాళానికే వెళ్ళాలి. నేనున్న పాతాళంలో వీళ్ళు ఉండాలి. అప్పుడే దేవునికి కంట నీరు రప్పించగలను నేను. నా కొడుకులకు సింహాసనం అన్నాడు కదా, నా పిల్లలకు సింహాసనం అన్నాడు కదా, ఆ పిల్లల్ని ఇక్కడే చెడగొడితే, భూమి మీదనే మనం చెడగొడితే ఆ సింహాసనాన్ని ఎవరికెత్తాడో చూద్దాం తండ్రి దేవుడు. అందుకే సాతాను యొక్క ఎత్తుగడులు ఇక్కడ ఏమైతుందో తెలిసిన, దేవుని సేవకులుగా అనబడిన ఇళ్లల్లోనే దేవుని సేవకులుగా ఉన్న పిల్లల్ని చెడగొట్టి దేవుని దగ్గరకు చేరకుండా పాతాళానికి పోయేటట్టు చేసే ప్రయత్నాలే ఈ సాతాను యొక్క ఎత్తుగడులు. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్న మనమంతా సాతాను యొక్క ఆలోచనలు తెలుసుకున్న వారమై ఉండాలి. అపోస్తులైన పౌలు గారు అంటారు, ఏమంటారంటే, సాతాను యొక్క ఆలోచనలను ఎరుగని వారం కాము అంటాడు. సాతాను యొక్క ఆలోచనలు తెలిసి ఉంటేనే క్రైస్తవరాలుగా నువ్వు భూమి మీద దేవుని కోసం బ్రతకగలవు. సాతాను యొక్క ఆలోచనలు నీకు తెలియలేదా? సాతాను యొక్క ఎత్తుగడలు నీకు అర్థం కాలేదా? వాడు వేసే ప్లాన్లు నీకు అర్థం కాలేదా? అయితే వాడి చేతిలో బలైపోతావు. అలాగే చేసిందండి దేవుని సేవకులను మొత్తాన్ని ఆ విధంగా చేసుకుంటా వస్తుంది. ఏలీ కుమారులే కాదు, సమూయేలు కుమారులను చూడండి. సమూయేలు ఎవరు? ప్రవక్త సమూయేలు కుమారులు చూడండి ఏ విధంగా తయారయ్యారు. సమూయేలు దేవుని కోసం నీతిగా బ్రతికిన వాడండి. సమూయేలు ఒక ప్రవక్తగా 2 రాజులను అభిషేకించినోడు. అలాంటి ప్రవక్త కుమారులు చేస్తున్న పని చూడండి. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయం మొదటి వచనము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయం తిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో చెప్పిరి. నీ కుమారులు చేస్తున్న పని ఏందో తెలిసిన నాయన సమూయేలు గారు, మీరు చాలా మంచి వాళ్ళు, మీరు న్యాయాధిపతులు, న్యాయం తీర్చిన వారు, ఒక ప్రవక్తగా ఉన్నవాళ్ళు. కానీ నువ్వు వృద్ధుడైపోయిన తర్వాత, నువ్వు ముసలవాడి అయిపోయిన తర్వాత నీ కుమారులు చేస్తున్న పని ఏందో తెలిసిన,
ధనాపేక్ష కలిగిన వాళ్ళయి డబ్బు పిచ్చి పట్టి ధనం సంపాదించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్న పని ఏం తెలిసిన, న్యాయం తీర్చమంటే లంచాలు తీసుకుంటున్నారు, లంచాలు అడుగుతున్నారు. నువ్వెంత ఎత్తావు లంచం? నువ్వు లంచం ఎంత ఎత్తావు నాకు? ఆ లంచమి ఇదిగో వాడికంటే నీకే ఎక్కువ న్యాయం చెబుతా, నీకే న్యాయం తీరుతా, వాడిని తీసి పక్కన పెడతాను, నువ్వెంత ఎత్తావు చెప్పు అని లంచాలు అడుగుతున్నారయ్యా. కాబట్టి మాకేం చేస్తామంటే ఒక రాజుని నియమించు, అతను మా సమస్యల మొత్తం అతనే తీర్చుకుంటాడు. నీ కుమారులకు న్యాయం తీర్చడానికి పనికిరారు. ఎందుకో తెలిసిన, లంచాలు అడుగుతున్నారు. ఉన్నోళ్ళు అంటే ఇస్తారు, లేనోళ్ళ మా పరిస్థితి ఏంది? మేము ఏడ చేసుకొచ్చి ఇచ్చాము నీ కొడుకులకి లంచాలు? ఏందండి లంచగొండులుగా మారిపోయారు? ఒక ప్రవక్త కొడుకులా? అవును, ప్రవక్త కొడుకులే, దేవుని పిల్లలే ఏమైపోయారు? లంచగొండులుగా మారిపోయారు. దేవుని పిల్లలే వ్యభిచారస్తులుగా మారిపోయారు. దేవుని పిల్లలే దొంగలుగా మారిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, ఏంది ఇదంతా? ఏంది, ఏం జరుగుతుంది అని అంటే పేతురు గారు చెబుతున్నారు. ఇందాక చదువుకున్నాం మనం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము. ఏం చెబుతుండో చూడండి ఒకసారి. ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలనా అని ఎదుకుతూ తిరుగుతున్నాడు. వాడికి విశ్రాంతి లేదా? లేదు, విశ్రాంతి లేదు. నువ్వన్నా విశ్రాంతి తీర్చుకుంటావేమో కానీ వాడికి విశ్రాంతి లేదు. సాతానికి ఎప్పుడు నిత్యము వాడి పని కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లల్ని ఎక్కడ పడగొట్టాలనా అని, దేవుని పిల్లల్ని ఎక్కడ పాడు చేయాలనా అని. దావీదు ప్రవక్త అండి, ఆయన కొడుకు చాలామంది ఉన్నారు. ఎంతమంది బాగుపడ్డారు? సమూవేలు, నాతాను, వీరిద్దరు మాత్రమే. సమూవేలు, నాతాను, వీరిద్దరు మాత్రమే దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు. తక్కిన వాళ్ళు అందరూ లోకంలో కొట్టుకొని పోయారు. అందరూ లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుని కోసం బతకలేదా? లేదండి. దావీదు మంచి ప్రవక్త కదా, ఆయన కొడుకులే ఆ విధంగా అయిపోయారండి. ఇదంతా ఏంది అంటే సాతాను యొక్క ఎత్తుగడలు, సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క తంత్రాలు అని చెప్పక తప్పదు. దేవుని పిల్లలపై దయ్యపు దాడులు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా అది ఏమని చెప్పిందో తెలుసునా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చెప్పింది? లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూడు ఏమంటుందో. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, సాతాను యేసుక్రీస్తుతో అంటున్న మాటలు. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది అవనికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పారు. దీనికి అప్పచెప్పిన వాళ్ళు ఎవరు? ఇంతకి ఏమంటుంది? ఈ లోక రాజ్యాలను ఒక్క నిమిషంలో చూపించిందట. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లో ప్రపంచాలను చూపించిందా? అది దాని పవరు. ఒక్క నిమిషంలో ప్రపంచాలను మొత్తాన్ని, రాజ్యాన్ని మొత్తాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని చూపించి, రాజ్యాలన్నిటినీ చూపించి, ఇది ఈ అధికారం అంతయు, ఈ రాజ్యంలో మహిమ అంతయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది అన్నది. దానికి అప్పగించబడిందా? సాతానికి అప్పగించబడిందా? సాతానికి ఎవరు అప్పగించిండ్రు? సాతానికి మనమే అప్పగించాం. అది అంటుంది నాకు అప్పగించబడి ఉన్నది,
అది నేను ఎవ్వనికి ఇయ్యగోరుదునో వానికిస్తాను. నువ్వేమన్నా నా కాళ్ళకు నమస్కారం చేయగలవా? నీకిస్తాను అంటుంది. ప్రపంచం మొత్తం దాని వశమైపోయింది. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అనే వాళ్ళు కూడా చాలా వరకు దాని వశమే అయిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తును నమ్మి బాప్తీసం తీసుకున్న మనమైన దేవుని కోసం బ్రతకాలని మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.